తెలంగాణలో 15 లోక్సభ సెగ్మెంట్లు గెలుచుకోవడమే టార్గెట్లో భాగంగా ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక మేనిఫెస్టోకు రూపకల్పన చేశారు హస్తం పార్టీ అగ్రనాయకులు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేలా మేనిఫెస్టోను రూపొందించారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రాష్ట్రంలో మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాలకు తాజా మేనిఫెస్టోలో చోటు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఈసారి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల్లో కనీసం 15 సెగ్మెంట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం పక్కా ప్రణాళిక రూపొందించుకుంది. ఇందులో భాగంగా తాజాగా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక మేనిఫెస్టో తెలుగు ప్రతిని తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహా పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దీపాదాస్ మున్షి మాట్లాడుతూ అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన తరువాతే తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించామన్నారు. लेकिन मोदी जी का मन में भी डर है. हम लोग आईना देखते हैं, मोदी जी भी बड़ा सच धजते हैं, तो आईना के सामने जब खड़े हो रहे हैं तो आईना में मोदी जी दिखाई नहीं देता, राहुल गांधी दिखाई दे रहा है. यही डर है और यही डर के कारण वो इतने बातें कर रहे हैं जो एक प्रधानमंत्री का शोभा नहीं देता. तो हम सबसे यही गुजारिश करते हैं, जैसे आजार भाई ने कहा, बूथ को शक्तिशाली रखिए, अपना बूथ में रहिए और लोगों के पास जाइए. तेलंगाना में सरकार आप ही ने गढ़े हैं. तेलंगाना में सोनिया गांधी जी ने जब तेलंगाना राष्ट्र दिए थे तो बहुत उम्मीदों के साथ कांग्रेस ने सोचा था कि कभी हमारे सरकार बनेगी. इस बार आप लोगों ने सरकार बनाए हैं और इस बार ప్రత్యేక మేనిఫెస్టో రూపకల్పనకు పెద్ద ఎత్తున కసరత్తు చేశామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు సమాజంలోని వివిధ సంఘాల నాయకులతో తాము సంప్రదింపులు జరిపామన్నారు. తెలంగాణ సమాజానికి మేలు చేసే ప్రతి ఒక్క అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు శ్రీధర్ బాబు వివరించారు. తెలంగాణకు సంబంధించి కీలకమైన 23 అంశాలను పొందుపరిచామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రత్యేక మేనిఫెస్టోను అమలు చేస్తామన్నారు శ్రీధర్ బాబు. మరి తెలంగాణ సమాజాన్ని స్ఫురించే ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క వర్గాన్ని వారితోని సంప్రదింపులు చేసి ఈరోజు ఒక ఆలోచనకు వచ్చి ప్రధానమైన కొన్ని అంశాలని రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంగా రాగానే మేము ఏం చేయబోతామని చెప్పడానికి మరి ఒక 23 ప్రధానమైన అంశాలని ప్రజల ముందట ఉంచుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సోనియా గాంధీ గారి ఆలోచన, సోనియా గాంధీ గారి ప్రత్యేక చొరవ, కాంగ్రెస్ పార్టీ చొరవ వలన అయిన తర్వాత దాని తదుపరి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి విభజన చట్టం కింద సంబంధించిన అనేక అంశాలు ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉండటంతో ఇదే రాష్ట్ర ప్రజలందరూ వేచి చూస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి, వస్తే రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. విభజన సమయంలో తెలంగాణకిచ్చిన అనేక హామీలకు ప్రత్యేక మేనిఫెస్టోలో చోటు కల్పించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెడతామని 10 ఏళ్ల కిందట అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఈ 10 ఏళ్ల కాలంలో బయ్యారంలో స్టీల్ ప్లాంట్ అంశాన్ని కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అలాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన మరో హామీ. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ వస్తే ఉత్తర తెలంగాణ ప్రాంతం రైల్వే రవాణా పరంగా అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు చెందిన యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మేడారం జాతరకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అంతర్జాతీయంగా అతిపెద్ద గిరిజన జాతర మేడారమే. 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరలో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో మేడారం వస్తుంటారు. అయితే ఇంత ఘనకీర్తి ఉన్న మేడారం జాతరకు ఇప్పటివరకు జాతీయ హోదా రాలేదు. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు వినతి పత్రాలిచ్చినా కేంద్రం పట్టించుకోలేదు. జాతీయ హోదా వస్తే మేడారం జాతరకు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు లభిస్తాయి. ఈ నేపథ్యంలో మేడారం జాతర అంశాన్ని ప్రత్యేక మేనిఫెస్టోలో ఒక అంశంగా పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాజీపేటలో
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్క నుండి ర్యాపిడ్ వేగవంతమైన రైల్వే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం, ఇవి విభజన చట్టానికి సంబంధించిన మరి ఒక ప్రత్యేకమైన అంశాలను కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో రాగానే వీటన్నిటినీ యుద్ధ ప్రతిపాదిక మీద తీసుకొని అమలు చేసే కార్యాచరణ తీసుకుంటామని తెలియజేయడానికి ఈ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలు కాగా, హైదరాబాద్లో సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ కోసం న్యాయవాదులు ఎప్పటినుంచో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తే కక్షిదారులకు ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాదు కేసుల విచారణ కూడా త్వరగా జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా ప్రత్యేక మేనిఫెస్టోలో చేర్చింది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తొలి రోజుల్లోనే భద్రాచలం సమీపాన గల అనేక గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఇలా ఏపీలో విలీనమైన గ్రామాలు తమవే అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ గ్రామాలను తిరిగి తెలంగాణకు తీసుకొస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. తెలంగాణలో విద్యాభివృద్ధి కోసం కేంద్రీయ విద్యాలయాలు, అలాగే నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఈ విషయమై కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించినా కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదు. దీంతో ఈ అంశాన్ని కూడా ప్రత్యేక మేనిఫెస్టోలో చేర్చింది కాంగ్రెస్ పార్టీ. 5 న్యాయ్ 25 గ్యారంటీలో భాగంగా ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు శ్రీధర్ బాబు. మొత్తం మీద ప్రత్యేక మేనిఫెస్టోతో తెలంగాణలో తమ పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఈసారి తెలంగాణపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణలో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడానికి పక్కా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగానే తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది హస్తం పార్టీ.